శోభక్క గారిని వేది కోరుతున్నాం. మీరు కొద్దిగా సైడ్ జరిగితే అందరు వస్తారు, కొద్దిగా ఇట్లా క్రాస్ పోతే అందరు వస్తారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. మే 10న పరేడ్ గ్రౌండ్లో జరగబోయే జనాగ్రహ సభకు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నాగరం డివిజన్ మరియు దమ్మాయిగూడ డివిజన్ ఆధ్వర్యంలో సన్నాహి ముఖ్య అతిథిగా శాతం ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో మొత్తం నిండు సభలో ఈరోజు మనకు అవమానం జరిగినట్టు ఆ బిల్లు వీగిపోయింది. మహిళలను మనం ఏదైతే ఉన్నత స్థాయిలో కూర్చోబెడదామనే బిల్లు ప్రవేశపెట్టిన బిల్ని ప్రతిపక్షాలందరూ కలిసి దాన్ని మోసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దేశ ప్రధాని ఈ యొక్క సభలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన జన సమీకరణ మరియు వివిధ అంశాలపై పెద్దలు మనకు మార్గదర్శనం చేస్తారు. తదుపరి కార్యక్రమం థ్యాంక్ యూ అక్క. ఈ యొక్క మన మే 10వ తారీఖు మనము నిర్వహించుకునే మోడీ గారి సభకు మనకు దిశానిర్దేశం చేయడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎంపీ గారు మన ప్రియతమ నాయకులు ఈటెల రాజేందర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇప్పటిదాకా మా సోదరులందరి పేరు చెప్పారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, అలాగే నాతోటి మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ యొక్క సభను ఉద్దేశించి మన అన్నగారు రాజేంద్ర అన్నగారు మనకు పూర్తిగా వివరంగా తెలియజేస్తారు. ఏదైతే మనం 10వ తారీఖు జన ఆగ్రహ సభ మన మహిళా సోదరి మనులందరికీ జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో దానిపైన మన సాక్షాత్ మన ప్రధానమంత్రి గారే వచ్చి మనందరికీ అండగా ఉంటానని చెప్పడానికి వస్తున్నారు. కాబట్టి ఆ సభను మనము విజయవంతం చేయడానికి ఈ యొక్క సన్నాహక సభ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ సభకు ఇంత ఎండలో 2 గంటలకు మిట్ట మధ్యాహ్నం కూడా మన